నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమ్మిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి ఈశ్వర్ గారు. సార్ ప్రతి వారము ఏదో ఒక కొత్త అంశంతో తెర మీదకొస్తూనే ఉంటారు. ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో ఏం చేయాలో, ఏం చేయకూడదో మొన్నటి వరకు డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించి టెక్సాస్ వాళ్ళకి పెట్టినంత ఇబ్బంది మరెక్కడా లేదేమో అనిపిచ్చింది మాకైతే. ఇప్పుడు కొత్తగా AR-11 ఫార్మ్ గురించి వింటున్నాం సార్. ఏంటి సార్ AR-11 ఫార్మ్ అంటే ఏంటసలు? ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు కూడా వేరే దేశస్తులు ఎవరు కూడా అమెరికాలో ఉంటే వాళ్ళు ఎక్కడున్న అడ్రస్ వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు నార్మల్ గా యుఎస్ ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఏ అడ్రస్ ఉంటామని ఫిల్ చేయాలన్నట్టు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి మూవ్ అయినా కూడా 10 రోజుల్లోనే ఆ ఫామ్ ఫిల్ చేయాలని లా ఉందన్నట్టు. అయితే ఇదివరకు ఆ ఫాము ఒక పేజీ తర్వాత ఒక చిన్న సిగ్నేచర్ పార్ట్ నెక్స్ట్ ఉండదు. అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉండదండి. అందులో ఏముంటుంది, స్వర్ణ గారు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లాస్ట్ అడ్రస్ ఏంది, కొత్త అడ్రస్ ఏంది, ఆ తర్వాత ఏమన్నా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఇమిగ్రేషన్ లో, ఎందుకంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళకు కూడా ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్తానట్టు అంతే. ఇప్పుడు కొత్తగా అమెరికన్ ప్రభుత్వం ఏం చేసిందంటే AR-11 ఫామ్ ని ఎక్స్పాండ్ చేస్తుందండి. ఎక్స్పాండ్ చేసి దాన్ని 10 పేజీల ఫామ్ చేసింది. అందులో పాత అడ్రస్, కొత్త అడ్రస్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కాకుండా మీరు ఏం పని చేస్తున్నారు, ఏదైనా కాలేజీ పోతున్నారా, ఒక జాబ్ చేస్తున్నారా, 2 జాబులు చేస్తున్నారా, తర్వాత మీరు గవర్నమెంట్ బెనిఫిట్స్ లో ఏమైనా తీసుకుంటున్నారా, మీరు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ ఈ బెనిఫిట్ ఒకవేళ తీసుకుంటే ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, ఆ ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పి ఒక 10 పేజీల ఫామ్ తయారు చేసి ఈ మధ్యలోనే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసిండ్రండి. ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలే, ప్రపోజల్ పెట్టినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. అది దానికోసమని ఇప్పుడు AR-11 అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సార్ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని చట్టాలు ఉంటాయి. 1940లో ఏదైతే ఒక చట్టం ఉందో అప్పుడుదే. బట్ మనం కాలక్రమేణా చూసినప్పుడు 1952లో వచ్చిన ఇమిగ్రెంట్స్కి అదే ఇమిగ్రేషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే నేషనాలిటీ యాక్ట్లో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఇన్ని ఇయర్స్గా లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు? ఒకటేంది ట్రంప్ ప్రభుత్వం అండి, ఎందుకంటే ఇది మీరు అన్నట్టు కరెక్ట్ అండి. 1952లో ఇది మోడిఫై అయింది లా, 1940లో పాస్ అయింది, 1950లో మోడిఫై అయింది. నేను ప్రాక్టీస్ చేయబట్టి 1995 నుంచి మీరు చెప్పి 1952లో లా పాస్ అయింది. నేను ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు 1995 నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు దాదాపు 31 సంవత్సరాలు అవుతుంది నేను ప్రాక్టీస్ చేయబట్టి. దీన్ని ఎప్పుడు ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి. దీని గురించి ఎవరిని డిపోర్ట్ చేయలేదు, ఏ వీసా డినై కాలేదు, ఎటువంటి RFEలు కానీ ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఇంత మటుకు ఎవరిని అడగలేదండి. ఇంకోటి 99% పీపుల్ అండి, మనకు ఇండియన్స్ ఉన్నారు కదా, ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, F1, O1, P1, Q1, L1, P అన్ని ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఎవ్వరు కూడా దీన్ని AR-11 అన్నది, ఏలియన్ రిజిస్ట్రేషన్ అన్నది ఫాలో కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అని చెప్పనక్కర్లేదు, పాత ప్రభుత్వం అనవచ్చు, ఈ ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో 10 పేజీలు చేస్తుంది. కాబట్టి నేను మీ ఈ హార్ట్ టీవీ ద్వారా మనం వాళ్ళకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది 10 పేజీల ఫామ్ అవుతుంది. ఇటు ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటది. మీరు చేయాల్సింది ఏమీ లేదు. AR-11 ఫామ్ ఆన్లైన్, AR-11 USCIS అని ఆన్లైన్ పోయి ఆ ఫామ్ ఫిల్ చేయండి, ఇప్పటికిప్పుడు ఫిల్ చేయండి. ఇది నేను చెప్పేది ఏంటంటే 99% ఆఫ్ ద పీపుల్ కి ఇది మనం ఫిల్ చేయాల్సిన అప్లికబుల్ ఉంది. ఓన్లీ 1% ఆఫ్ ద పీపులే. మీకు డౌట్ లేకపోయినా ఏమున్నా కూడా మీరు AR-11 ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే ఏమైందంటే ఇంకా నెక్స్ట్ లా వచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ చేసేటప్పటికి మీరు ఆ 10 పేజీల ఫామ్ ఫిల్ చేసిన దానికన్నా ఇప్పుడు ఇది చేసింది బెటర్. ఇంకోటి ఏంటంటే, ఎవరెవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళందరినీ తీసి బయటేస్తా అంటే ఏం చేస్తారు అప్పుడు మీరు మా దగ్గర రావచ్చు, మాకు డబ్బులు ఇస్తే మీకు కొట్లాడతాం. కానీ అవసరం ఉందా మీకు? లేదు. కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు AR-11 అనేది ఫిల్ చేయండి. మీరు ఆన్లైన్ లో చాలా ఈజీ, ఏ లాయర్ అక్కర్లేదు, ఎవడక్కర్లేదు.
మీరు సొంతంగా చేసుకోవచ్చు. సార్ అసలు ఇది 1940లో అప్పుడుది కదా, అంటే ఇప్పుడు 70-80 ఏళ్ళు అవుతుంది ఈ యాక్ట్కి సంబంధించి మనం చూసినప్పుడు. ఇప్పటి వరకు నార్మల్గా ఉంది ఇది. ఈ చట్ట ప్రకారం అవును. ఏదైతే ఫిల్ చేయాలో ఫామ్స్ అనేవి చాలా నార్మల్గా ఉంది. పండుకొని ఉంది. బట్ ఇప్పుడు నిద్ర లేపడమే కాదు, చాలా స్ట్రిక్ట్గా, చాలా హడావిడిగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఎందువల్ల అంటారు ఆల్ ఆఫ్ ఎ సడన్? ఆల్ ఆఫ్ సడన్ అంటే ట్రంప్ ప్రభుత్వం అన్ని ఎతుకుతాంది, అన్ని లాస్ ఎక్కడి నుంచి పోయి ఎతుకుతాంది, ఏమి ఎక్కడ పోయి ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎత్తుతాంది. ఎత్తికి దేవులాడి తీసుకొచ్చి దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే యత్నం ఇది. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా అండి ప్రపంచంలో యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది చాలా పెరిగిపోయిందండి. యూరోప్ లో యాంటీ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది, కెనడాలో యాంటీ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది, ఆస్ట్రేలియాలో యాంటీ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది, న్యూజిలాండ్ యాంటీ ఇమిగ్రేషన్ పెరిగింది, యుఎస్ లో యాంటీ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది, ఇండియాలో యాంటీ ఇమిగ్రేషన్ కూడా పెరిగిపోయింది. అయితే ఓవరాల్ గా అండి ప్రపంచంలో ఎవరైతే తమ దేశం వదిలిపెట్టి వేరే దేశం పోయినరో అందులో నెంబర్ 1 కంట్రీ ఏదంటే మన ఇండియానే. ఆ తర్వాత చాలా డిస్టెంట్ సెకండ్ చైనా వస్తుంది, ఆ తర్వాత మెక్సికో వస్తుంది. సో ఎవరైతే ఇమిగ్రెంట్స్ బయట దేశంలో ఉన్నారో, ఇప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ పెరిగినప్పుడు ఇమిగ్రెంట్స్ బయట దేశంలో ఎవరు? మన ఇండియన్స్ ఎక్కువ. సో మన మీదనే ఇప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అనేది నెగిటివ్ గా ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియానే చూసుకోండి, ఇదివరకు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ ఉంది కదా, ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. పోతా అంటే కూడా మోడీ ప్రభుత్వం కూడా యాంటీ ఇమిగ్రేషన్ కి ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. ఆ తిరుగునే మిగతా దేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇల్లీగల్ ఉండే వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు కేర్ చేయరండి. ఇవన్నీ లీగల్ ఉండే వాళ్ళను ఇవి ఇబ్బంది పెట్టేకరంగా ఉన్నాయి. ఈ టీవీ ద్వారా మేము ప్రతి వారం మీరు మా దగ్గరకు రావడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అని మేము ఇస్తాం మీకు. AR11 అని మీరు ఇప్పుడే ఇవ్వాలని, ఇది చూసిన వెంటనే ఇది టీవీ ఇక్కడనే ఆపేసండి. మీరు ఆపేసి మీ AR11 చూసుకొని అలా కంటిన్యూ కాండి మాతోటి. సో అంత కంపల్సరీ అయిపోయింది చెప్పలేమండి. కంపల్సరీ అయిద్దో చెప్పలేం, కంపల్సరీ కాదో చెప్పలేం. కానీ ఇప్పుడున్న యాంటీ ప్రభుత్వం కానీ ఎక్కడ మోకా దొరికితే అక్కడ కొట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఆ మోకా ఇవ్వకుండా ఉండటానికి మీరు AR11 ఫిల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు H1 మీద వస్తాను, ఎక్కడికి వస్తాను? మీరు డల్లస్కి వస్తాను. AR11 ఫిల్ చేయలేదు. ఫిల్ చేయలేకపోతే వాడు ఏమంటాడు, అచ్చా ఎక్కడ ఉంటాను? డల్లస్ ఉంటానా? AR11 ఫిల్ చేసినట్టు రికార్డ్ లేదు మాకు, నువ్వు ఉండేది న్యూజెర్సీలా, నువ్వు హ్యూస్టన్ డల్లాస్కి వచ్చి నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు? 6 నెలలు అయింది కదా, ఇగో AR11 ఫిల్ చేయలేదు కదా, కథం దొబ్బయ్య అంటే ఏం చేస్తారు అప్పుడు మీరు? ఈ ఇన్ఫర్మేషన్ ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ లో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది, మిగతా అన్ని వాటిలలో కూడా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. ఇదివరకు ఇలా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు 1940లో ఈ బిల్లు పాస్ అయింది, 1952లో కొద్దిగా మోడిఫై అయింది. దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచిగా పడుకున్నది బిల్లు. ట్రంప్ ఎంత యాంటీ ఇమిగ్రెంటో దాదాపు 80 సంవత్సరాల నుంచి ఇటువంటి ఏముడు మనకు దొరకలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడే ఈ టీవీ ఆఫ్ చేసేయండి, మీరు ఈ యూట్యూబ్ ఆఫ్ చేసేయండి, మీరు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ఆఫ్ చేసేసి మీరు ఇప్పుడే పోయి మీరు AR11 ఫిల్ చేయండి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ రూల్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న యాక్ట్నే అమలు చేయాలని అనుకుంటుందా, లేదంటే ఇంకా కొంచెం కొత్త మార్పులు తీసుకొచ్చి, లేదంటే ఇంకా స్ట్రిక్ట్గా చేయాలనుకుంటుందా? ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో అంత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ లేదండి. వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర పెట్టాలనే ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలని లేదన్నట్టు. అంటే ఇదివరకు ప్రభుత్వం ఏమైందంటే సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి AR11 ఫామ్ చేసి మీరు ఏ అడ్రస్ లో, స్వర్ణ గారు ఏ అడ్రస్ లో చెప్పాలంతే అని. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా, ఎక్కడ పని చేస్తున్నావు, ఏ స్కూల్కి పోతున్నావు, ఏమైనా ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ తీసుకుంటున్నావా, ఏ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఒక పెద్ద 10 పేజీల ఫామ్ తీసి పెట్టిందండి. ఒకటే జాబ్ చేస్తున్నావా, 2 జాబులు చేస్తున్నావా, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కావాలంట. నా ఇంకోటి స్వర్ణ గారు ఇప్పుడు H1 మీద ఉన్నారండి. మీరు స్వర్ణ గారు H1 మీద మీరు మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నారు. H1 మీద మైక్రోసాఫ్ట్ H1 ఫైల్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు అడ్రస్ ఇస్తారు, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది సరిపోతుందా అంటే అది సరిపోదు.
అది సరిపోదు, మీరు మళ్ళీ ఏఆర్ లెవెల్ అన్న మీరే ఫామ్ ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ నుంచి యాపిల్ పోయినారు అనుకోండి, మరి అక్కడ అప్పుడు అడ్రస్ ఇచ్చినా కదా, ఎంప్లాయర్ ఇచ్చినా కదా, సరిపోదు, మీరు మళ్ళా కూడా మీరు ఏఆర్ లెవెల్ ఫైల్ చేయాలి. జస్ట్ ఇలా మారితే చాలు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటారు. అవును, అడ్రస్ మారితే చాలు, మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం అమెరికాలో ఒక 30 days ఉన్నారనుకోండి, ఆర్ ఇంకొంచెం ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, ఎవరు తప్పనిసరిగా దీన్ని నమోదు చేయాలి? ఫస్ట్ ఎవరు కూడా యుఎస్కి వచ్చేటప్పుడు ఒక అడ్రస్ ఫామ్ ఫిల్ చేస్తారండి. మీరు ఇప్పుడు యుఎస్ మీ సిస్టర్ దగ్గర పోతుండ్రు, న్యూ జెర్సీ పోతుండ్రు, నేను న్యూ జెర్సీలో ఉంటానా, ఓకే అని చెప్పి ఒక అడ్రస్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఒకవేళ మీరు న్యూ జెర్సీలో ఉంటేనేమో మీ ఏఆర్ లెవెల్ ఫిల్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంట్రన్స్ లో రిజిస్ట్రేషన్ మీరు న్యూ జెర్సీ ఉంటానా అని చెప్పి. మీకు బుద్ధి పుట్టింది అనుకోండి, మీ కజిన్ ఒకతను ఉండనుకోండి, వాడు డలస్ ఉండనుకోండి, అరే వాడు పిల్లవాడు పుట్టిన పిల్లగాని చూసేస్తా అని చెప్పి మీరు అక్కడ డలస్ పోయి ఒక నెల రోజులు ఉండొస్తా, పిల్లగాంతో టైం స్పెండ్ చేసి వస్తా అని పోదాం అనుకున్నాను అనుకోండి. ఎందుకంటే మీరు నెల రోజులు 10 రోజుల కన్నా ఎక్కువ ఉంటున్నారు కాబట్టి మీరు ఏఆర్ లెవెల్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకపోతే వాళ్ళు మీ టికెట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు న్యూ జెర్సీ నుంచి డల్లస్ పోయినరు, మళ్ళీ డల్లస్ నుంచి న్యూ జెర్సీ నెల రోజుల తర్వాత పోయినరు, కాబట్టి మీరు ఏఆర్ లెవెల్ ఫామ్ చేసిన నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదే కూడా H1B వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ పోగానే ఎక్కడ ఉంటారండి, ఏ హోటల్లో ఉంటారో, ఏ కజిన్ దగ్గరనే ఉంటారో, ఏమని దగ్గరనే ఉంటారు. ఇమీడియట్ గా వాళ్ళకి పోయి అపార్ట్మెంట్ 2 bedroom అపార్ట్మెంట్ తీసుకొని ఉండరు వాళ్ళు, మనకు తెలుసు కదా. వాళ్ళు ఏ హోటల్ అడ్రస్ ఇస్తారో ఏదో ఇస్తారు, ఆ హోటల్ నుంచి అపార్ట్మెంట్ మూవ్ కానివ్వండి, చుట్టాలింటికి మూవ్ కానివ్వండి, లేదా ఎక్కడ మూవ్ అయినా కూడా మీరు విత్ ఇన్ 10 days ఏఆర్ లెవెల్ ఫిల్ చేయండి. ఇప్పుడున్న ఏఆర్ లెవెల్ చాలా ఈజీ, ఆ తర్వాత కొద్దిగా కాంప్లెక్స్ ఉంది, టైం పడుతుంది, పెద్ద లాయర్ అవసరం లేదు దానికి కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరైతే ఫిల్ చేయండి. ఇంకా కొత్తగా ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది మేము ఎవ్రీ వీక్ ఈఆర్టీవీలో వచ్చి చెప్తాం కాబట్టి అప్పుడు మీరు వినొచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఏఆర్ డౌట్ ఉంటే ఫిల్ చేసి పడేసి. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ రూల్ ఉందో అండ్ స్ట్రిక్ట్గా దీన్ని అమలు చేయాలని అనుకుంటున్నారో, ఇది H1B జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే F1 స్టూడెంట్స్ కావచ్చు, H4 ఎవరైతే డిపెండెంట్ ఫ్యామిలీస్ ఉంటాయో వీళ్ళందరికీ, లేదంటే కొంతమంది విజిటర్స్ ఉంటారు, మనం చూస్తున్నాను గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా అప్లికబుల్ అండి? అవునండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అప్లికబుల్. అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అప్లికబుల్ B1, B2, C1, C2, C3, D1, D2, F1, F2, D1, D2, D1, D2, G visa, H1, H2, H3, H4, I visa, మీ జర్నలిస్ట్ I visa, J visa, K visa, అన్ని వీసాలు అండి, L1, L2, L1A, L1B, L2 అన్ని, M వీసా, ఇది ఒక స్టూడెంట్ వీసా, అన్ని వీసాలకి ఇది అప్లికబుల్ అండి. ఎవరిని తీసేసారు? ఎవరిని తీయలేదుగా. ఒక ఏ వీసాల కొందరికి మాత్రం ఎగ్జామ్షన్ ఉన్నదండి ఇందులో. అందుకోసం ఏ నుంచి మొదలు పెట్టలేదు, బి నుంచి మొదలు పెట్టినా కొందరికి ఎగ్జామ్షన్ ఉంది. చిన్న డౌట్ ఉన్నా సరే మీరు చెప్తున్నారు, ఆ డౌట్ ఫిల్ చేసేయండి, ఫిల్ చేసి పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకొకటి అది చాలా ఈజీ అని కూడా చెప్తున్నారు మీరు, లాయర్ చాలా ఈజీ. అవునండి. ఇప్పుడు ఈ కంప్లీట్ మన ఈ కన్వర్జేషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఇది ఎప్పుడో ఫిల్ చేసి ఉండాల్సింది మన వాళ్ళు. అంతే. ఓకే. సో కాబట్టి దీని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కదండి? లేదు, కానీ ఇదివరకు వయలేషన్స్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫిల్ చేయండి. ఒకవేళ ఫిల్ చేయకపోతే మాత్రం మీకు ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఈఆర్టీవీ వచ్చి రెగ్యులర్ గా వ్యవహరించాలి. ఎందుకంటే ఇంప్లిమెంట్ కాలేదులే, మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుందంటే చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది కదా ట్రంప్ ప్రభుత్వం. F1 OPT లో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, స్టెమ్ ఎక్స్టెన్షన్ లో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, H1 మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, I-140 మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, EAD మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, 540 day రూల్ EAD ఎక్స్టెన్షన్ రిస్ట్రిక్షన్ వచ్చినాయి, అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దీని మీద కూడా ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ వస్తుంది. తర్వాత H1B ఇదివరకు H1B H4 వచ్చి డ్రాప్ బాక్స్ ఉండే, అది తీసి పడేసిండ్రు. తర్వాత అపాయింట్మెంట్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి, తర్వాత $100,000 ఫీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఇవన్నీ ట్రెండ్ చూస్తుంటే
ఇది కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ మరి సో సార్ ఆ, చెప్పండి. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎంబడే ER11 ఫిల్ చేయండి. అండ్ అండ్ ఇంకొకటి సార్, ఏలియన్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటే అడ్రస్ మారిన తర్వాత ఏ ఫామ్ ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫిల్ చేయడం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సేమ్ అండి. ఏలియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ER11 అనేది ఒకటి అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, మరి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం పెడతలేరండి. ఇప్పుడు ఏలియన్ రిజిస్ట్రేషన్ దానికి ఒక ఫామ్ ఉండాలి కదండి. ఆ ఫామ్ అనేది ER11, లా అన్నది ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, కానీ ఫామ్ అన్నది గవర్నమెంట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ ఫామ్ అనేది ER11 అన్నట్టు. అండ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక కొత్త ఇంటికి మారారు, మారిన వెంటనే ఇది చూసే లోపే మీరు దానిని ఫిల్ చేసేయండి అని చెప్తున్నారు. అవును. అంటే USCIS కి ఎప్పటి వరకు ఇన్ఫార్మ్ చేస్తే టైం ఏమన్నా ఇస్తారా? 10 రోజులు అండి. ఓకే, లీగల్ గా 10 రోజుల లోపల చేయాలి. అయితే నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ ఇదివరకు చేయలేదనుకోండి, అది 99% ఆఫ్ ద పీపుల్ ఇదివరకు చేయలేదండి. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడైతే ప్రశ్న చేసేయండి. ఎందుకంటే వాళ్ళు వెనకపోతారు, ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటలేను, ముందే ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ వెనకపోయి ఇంప్లిమెంట్ చేస్తే అమెరికాలో ఎవరు ఉండరు, అందరు తీసి బయటపడాల్సిందే, 99% తీసి బయటపడాల్సిందే. కాబట్టి ముందుకు పోతారు. కాబట్టి మన ఆడియన్స్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఈహా ఛానల్ ఆడియన్స్ ఎవరు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు US లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎవరైతే US సిటిజన్స్ కాని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. కొందరు క్వశ్చన్స్ అడుగుతారు, H1 చేయాలి, H4 డిపెండెంట్ చేయాలి, H4 చిన్నపిల్లలు రిజిస్టర్ చేసిన H4 చిన్న పిల్లలు కూడా చేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ తరఫు నుంచి మీరు ఫైల్ చేసేయచ్చు అన్నట్టు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మీరు చెప్తున్నట్టు? లేదండి. 1 డే నుంచి 99 years, 100 సంవత్సరాలు ఉండరని నేను అనుకుంటున్నాను ఎక్కువ మంది. అంటే పుట్టిన బిడ్డ నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్. అక్కడ పుట్టనోళ్ళు మాత్రమే, US సిటిజన్స్ అవసరం లేదండి. ఓకే, US సిటిజన్స్ ఎగ్జామ్షన్. ఇంకో క్వశ్చన్ దీంట్లో, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎగ్జామ్టా? కాదు. గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ అడ్రస్ చేయించి ER11 ఫిల్ చేయాలని చెప్తాను. ఎందుకు సార్? ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చి పోనీ అక్కడే విజిటర్స్ కింద ఎవరో వచ్చారు, లేకపోతే చదువుకోవడానికి ఎవరైనా వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎక్కడికి చేంజ్ అవుతారో, లేకపోతే టెనెంట్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి పెట్టారంటే మనం కూడా అర్థం చేసుకుంటాం. అసలు ఏమి లేని వాళ్ళకి కాని వాళ్ళకి కూడా ఎందుకు ఈ రూలు? అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళకి అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా వాళ్ళను ఏలియన్సే అంటాం మేము అక్కడ. ఏలియన్స్ అంటే బయట ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళనే ఇప్పుడు కూడా వాళ్ళని అడ్రస్ అలా చేస్తాం. పర్మనెంట్ హోల్డర్స్ సిటిజన్స్ కారు కాబట్టి వాళ్ళు కూడా ER11 ఫిల్ చేయాలి. మేమేమో ఒకవేళ మిమ్మల్ని ఫారినర్స్ అంటాం, మీరు మమ్మల్ని ఏలియన్స్ అంటారు. ఇది ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఒకటి. ఇంకోటి ఏంటంటే, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటిదాకా మన ఛానల్లో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు తక్కువ మంది వింటారు, కానీ ఇప్పటి నుంచి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా వినాలండి. ఎందుకంటే ఈ ER11 అనేది గ్రీన్ కార్డ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సిటిజన్షిప్ ఫైల్ చేసినప్పుడు మీకు అడ్రస్ పాస్ట్ 5 years అడ్రస్ అడుగుతుంది. అందులో కనుక మీ ER11 ఫిల్ చేయలేదు అనుకోండి, మీరు అడ్రస్ చేంజ్ అయినప్పుడు మాకు చెప్పలేదని సిటిజన్షిప్ రిజెక్ట్ చేస్తే, ఇప్పటిదాకా చేయలేదు, ఇవి ముందు చేస్తే, ఇప్పుడు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు డ్రాప్ బాక్స్ తీసేసిండ్రు, H1 $100,000 ఫీజు పెట్టిండ్రు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది, గ్రీన్ కార్డు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉన్న గ్రీన్ కార్డు అక్కడనే ఎయిర్పోర్ట్ లో పీకి తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసిండ్రు. ఇప్పుడు ఇది కూడా ఒక వాయిలేషన్ చేసి, ఇమిగ్రేషన్ వాయిలేషన్ కాబట్టి మీకు సిటిజన్షిప్ లేదనుకోండి, ఎందుకు ఈ తలకాయ నొప్పి? మాతోటి మీరు డీల్ చేయదలుచుకుంటారా? మాతోటి ఇమిగ్రేషన్ లాయర్ తో డీల్ చేయదలుచుకుంటారా? ఇమిగ్రేషన్ లాయర్ తో డీల్ చేయదలుచుకోలేదా? ఒకవేళ నేను మీకు బాగా నచ్చి నన్ను మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసి పైసలు ఇస్తే దలుచుకుంటే మీ ఇష్టం, అటువంటి పని చేయకండి. ఎందుకంటే ఇమిగ్రేషన్ లాయర్ ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది, డాక్టర్ను కూడా ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది. డాక్టర్ నచ్చితే రోగం తెప్పించుకుంటావా అండి? సో నేను చెప్పేది ఏంటంటే, గ్రీన్ కార్డ్ వాళ్ళకి దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీరు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు అడ్రస్ ఉంది కదా, మీరు అసలు ఏమి లేదండి, మీరు ER11 ఇప్పటికిప్పుడు ఫైల్ చేసిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా
ఇప్పటిప్పుడు ఫైల్ చేసేయండి. ఎందుకంటే సిటిజన్షిప్ లో ఇబ్బంది ఉంటది. మీరు యాక్చువల్గా గ్రీన్ కార్డ్ మీద వెనకకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ పోతున్నావు, అచ్చా నువ్వు డల్లస్ ఉంటున్నావా, మరి AR11 ప్రకారం నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను వెనక పంపిస్తా చెప్పొచ్చా? చెప్పవచ్చు. దాన్ని ఫైట్ చేయొచ్చా? మేము ఫైట్ చేయొచ్చు. దాన్ని కోర్టుకు తీసుకోపోవచ్చా? గ్రీన్ కార్డ్ వాళ్ళని కోర్టుకు తీసుకుపోవచ్చు మేము. కానీ ఇది అవసరమా మీకు? అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందు చూపుతో అలర్ట్గా ఉండడం మంచిది అంటారు మీరు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే చెప్తా అండి. హ్మ్. నాకు 31 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత తట్టబుట్టలు పడేసిన నేను. ఈ సెకండ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రూల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. కాబట్టి నేను ఇదివరకు చెప్పిన అన్ని కూడా చింపి బయటపడేసింది. ఏది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కానీ అన్ని చింపి బయటపడేసింది. ఎందుకంటే ఈ ట్రంప్ ప్రభుత్వం అన్నది ఈ 2 ఏళ్ల నుంచి ఎన్ని లాస్ చేసిండో, 29 ఏళ్ల నుంచి మేము అటువంటి చేంజెస్ ఏమీ కూడా చూడలేదు. మొత్తం మా ఎక్స్పీరియన్స్ అంతా గంగల కలిసిపోయింది. ఇప్పుడు కొత్త ఉంది. సో మీరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడకండి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ వదిలేయండి. అంత ముందు గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవ్వడు కూడా రిజిస్ట్రేషన్ చేయలే, ఎవరికి ఏం ప్రాబ్లం కాలే. కరెక్టే మీరు చెప్పేది. నేను అట్నే చెప్పిన ఇంతకుముందు. కానీ ఇప్పుడు మొత్తం ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం 2 ఏళ్ళ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఎక్స్పీరియన్స్ తీసి చెత్తబట్టలు పడాయి. మళ్ళా కొత్త టీవీ 2 ఏళ్ల నుంచి వచ్చి మీరు కన్వర్సేషన్ చూడండి. ప్రతి వారం మా దగ్గర మీరు వచ్చి కన్వర్సేషన్ చూడండి. ఎందుకంటే ఇవన్నీ మారుతుంటాయి. ఇదివరకు హిస్టరీలో AR11 ఫైల్ చేయని అందరికి కూడా సిటిజన్షిప్ వచ్చినాయి. నేను కూడా అండి, నాకు సిటిజన్షిప్ 2002లో వచ్చింది. ఏది, నేను 24 సంవత్సరాల కింద వచ్చింది. అసలు నేను AR11 ఫైల్ చేయలేదు. అప్పటి నుంచి కూడా ఉంది AR11. ఆ తర్వాత ఇప్పుడు 2026లో కూడా సిటిజన్షిప్ వచ్చింది. అయినంత మాత్రాన మీకు ఇబ్బంది ఉండదు, ఇదివరకున్న హిస్టరీ ఎవరికి రాలేదు అని మనం మాట్లాడదు. ఓకే సార్, ఇప్పుడు మొన్నటి వరకు చాలా నార్మల్గా ఉండేది. ఓకే, ఈ AR11 అనే ఫామ్ ఇప్పుడు USCIS దీన్ని 11 పేజెస్కి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటుంది. ఏం సార్ 11 పేజీలు చదివితే అసలు ఏముంటది అందులో? అయితే ఒక్కటే వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టి పబ్లిష్ చేసిండ్రు. అయితే అందులో ఒక 2-3 పేజెస్ ఇంపార్టెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉందండి. మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఫుడ్ స్టాంప్స్ గవర్నమెంట్ తీసుకుంటుండ్రా, హెల్త్ కేర్ బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా తీసుకుంటుండ్రా, అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటుండ్రా, ఈ బెనిఫిట్స్ ఫుడ్ తర్వాత ఇంకా వేరే ఏమైనా బెనిఫిట్స్ గవర్నమెంట్ తీసుకుంటుండ్రా అని చెప్పి అన్ని లిస్ట్ ఉన్నాయి. ఒకవేళ తీసుకుంటే ప్రతి బెనిఫిట్ కు ఎందుకు తీసుకుంటున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు. సో ఈ 90% అయితే లాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందండి, ఆ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకు 99.9% ఎవరికి అప్లికబుల్ కాదు. సో అవన్నీ ఏం చేస్తారు, నో 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 అని కొట్టేసి ఆన్సర్ చేసేయచ్చు. ఇంకోటి, ఎవరైనా ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కానివ్వండి, H1 మీద కానివ్వండి, EAD మీద కానివ్వండి, గ్రీన్ కార్డ్ మీద కానివ్వండి, 2 జాబ్లు చేస్తాం అనుకోండి, తప్పేమీ లేదు. పర్మిషన్ H1B కూడా మీరు కాంక్రీట్ H1B ఫైల్ చేసుకొని చేయొచ్చు. ఓపీటీలో కూడా యూనివర్సిటీ ఇన్ఫార్మ్ చేసుకొని చేయొచ్చు. స్టెమ్ ఓపీటీలో కూడా మీరు ఇన్ఫార్మ్ చేసుకొని చేయొచ్చు. గ్రీన్ కార్డ్ మీద 8 కంపెనీకి ఒకసారి పని చేసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు పంపించేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కన్సల్టేషన్. కానీ నేనేం చెప్తానంటే, ఈ ఫామ్ చేంజ్ కాకముందు ఇప్పుడు ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ అడుగుతలేదు, ఒక కంపెనీకి పనిచేస్తున్నారు, 2 కంపెనీ ఏ కాలేజ్ పోతున్నావు అడుగుతలేదు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అడుగుతలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు ఫైల్ చేసేయండి. ఆ తర్వాత మీరు అడ్రస్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ రండి, అప్పుడు ERTV మేము అప్పుడు చెప్తాం. తొందరగా మిమ్మల్ని ఏమి నమ్మను సార్, అసలుకే నమ్మ. ఈ రోజు ఈ మాట అంటారు, రేపు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చినా కూడా మేము 11 పేజెస్ ఫామ్ తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చదువుతున్నారు, మీ ఇమిగ్రేషన్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా ఫిల్ చేసి ఇమ్మని చెప్తారు. మీరు ఆస్కారం లేదంటారా? అస్సలు నమ్ము. ఒకటి, నేను మెసెంజర్ నండి, నేను తీసుకొచ్చేది మెసేజ్. నేను భగవంతుని కాదు, నేను మెసెంజర్ని. నన్ను షూట్ చేయకండి. అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాం మేము. తప్పితే
మేము తీసుకొచ్చిన లా కాదు, నేను సొంతంగా తీసుకొచ్చిన లా కాదు. మేము సొంతంగా ఎట్లా మాకు గవర్నమెంట్ ఎట్లా ఉంటే మంచిది అన్నట్టుగా మేము చెప్తే గవర్నమెంట్ కాదు ఇది. ఇదైతే మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఈ 2 పేజీల ఫామ్ ఫిల్ చేయండి, ఆ 11 పేజీల ఫామ్ అవసరం లేదు అని ఇప్పుడు చెప్తున్నాము. మీరు అన్నట్టు కరెక్టే, మళ్ళీ 2 వారాల తర్వాత చెప్పొచ్చు. కానీ మేము చెప్పే ఈహా టీవీలో మేము చెప్పేది ఏదైతే మీ బెనిఫిట్ కోసమే కాబట్టి మీరు ఇప్పుడు ఇది ఫాలో కాండి. ఒకవేళ 2 వారాల తర్వాత నేను 11 ఫామ్లు పెడితే మీరు చేయాల్సి వస్తుంది. మీరు అప్పుడు అడ్రస్ చేంజ్ అయితే కంపల్సరీ చేయాలి. అడ్రస్ చేంజ్ కాకపోతే చేయాలనా చేయద్దన్నది ఇప్పుడైతే అవసరం లేదు. ఒకవేళ దబ్బునే ఉన్నావు, ఇప్పుడు తెలుసు కదండి ట్రంప్ ప్రభుత్వం, తిక్క ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో లేదు. అటువంటి అన్ని వచ్చినా కూడా మీరు రెగ్యులర్ గా ఈ టీవీకి వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇప్పుడు మీకు 11 పేజ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అందులో మన 2-3 పేజీలే మనది. అందులో పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, కొద్ది డీటెయిల్స్ ఎక్కువ ఎంప్లాయర్ కానీ స్కూల్ ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నది. మిగతా ఒక 5-7 పేజెస్ ఏముందంటే అంత ఇమిగ్రేషన్ ఏదైతే ఫుడ్ బెనిఫిట్స్ అవి తీసుకునే వాళ్ళు ఉంటారండి ఇల్లీగల్ గా, వాళ్ళ గురించింది. మనకు అది అప్లికబుల్ కాదు, మన వాళ్ళు ఎవరు తీసుకోరు కాబట్టి ఆయన నో ఆన్సర్ చేసి పంపించేయచ్చండి. ఇప్పుడు మా దగ్గర ఆధార్ ఉంటుంది సార్, ఎవరైనా ఇల్లు మారుతూ ఉన్నాం అనుకోండి, అది అడ్రస్ చేంజ్ కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మేము వెళ్ళి ఆ ఆధార్ కార్డులో ఆ కొత్త అడ్రస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఏం అడుగుతుంది, నీ ఒకవేళ పేరు ఏమైనా అటు ఇటుగా తప్పు పడినా, లేదంటే నువ్వు అడ్రస్ చేంజ్ చేసుకున్నా అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికైనా సరే ఆధార్ చూపిస్తే మాకు అదొక ప్రూఫ్ కింద లెక్క. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కూడా AR11 ఫామ్ అనేది నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏంటి అనే డీటెయిల్స్ వరకు అడిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆధార్లో ఇప్పుడు మేమేం పబ్లిక్ బెనిఫిట్స్ ఏంటి, మా ఫినాన్షియల్ క్రైటీరియా ఏంటి, లేకపోతే ఎలాంటి ఆర్థిక సహాయం పొందుతున్నాం, ఇవన్నీ మేము ఆధార్లో పొందుపరచాల్సిన అవసరం లేదు మా దగ్గర. ఇప్పుడు అడ్రస్ చేంజ్ కోసం పెట్టుకొచ్చిన ఫామ్లో ఎందుకు ఈ పబ్లిక్ బెనిఫిట్స్ గురించి లేకపోతే ఆర్థిక సహాయం గురించి USCIS అడుగుతోంది, అది అంత స్ట్రిక్ట్గా? ఒకటండి, ఇప్పుడు ఆధార్ కార్డ్ అన్నది ఇండియన్ సిటిజన్స్ కి ఇచ్చే కార్డ్. అది వీళ్ళకి మాకు సిటిజన్షిప్ ఉంది, మాకు వేరే ఉన్నాయి. సిటిజన్షిప్ వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ దగ్గర రేషన్ ఉందండి, మీ దగ్గర రేషన్ ఇస్తారు, పెన్షన్ ఉన్నది మీకు, ఓకే, హెల్త్ కేర్ గవర్నమెంట్ కొన్ని హెల్త్ కేర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, అవన్నీ కూడా ఇండియన్ సిటిజన్స్ కే ప్రొవైడ్ చేస్తుంది మీ గవర్నమెంట్ కదండి. బయట దేశం నుంచి వచ్చి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకు ప్రొవైడ్ చెయ్యదు. రూల్ ప్రకారం రేషన్ కార్డు తీసుకొని బంగ్లాదేశ్ వాళ్ళు రేషన్ తీసుకోరాదు కదా. రూల్ ప్రకారం ఎవరైతే ఫ్రీ హెల్త్ కేర్ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇండియన్ సిటిజన్స్ కు, బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకోరాదు. పెన్షన్ ఉంది, ఏది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, ఇట్లా వికలాంగుల పెన్షన్ ఉంది, చాలా ఉన్నాయి అటువంటివన్నీ. చిన్నల పిల్లలకు ఉంది, అమ్మాయి పెళ్లి అయితే ఉన్నది, అట్లా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ గవర్నమెంట్. అట్లాగే మా ప్రభుత్వం కూడా ఉంది. మీ ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఫారినర్స్ కు అప్లై కాదని క్లియర్ గా ఉంది. మీరు చూసుకోండి, తప్ప చెప్పండి. సో ఇవన్నీ ఇందులో వాళ్ళు పొందుపరిచింది ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డు తీసుకొని పోయి రేషన్ తీసుకుంటున్నారు అనుకోండి, చాలా మందికి మనకు 80 crores అంటే 800 million పీపుల్ కు మీరు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు అక్కడ. ఇదివరకు ₹2 కిలో బియ్యం ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది అక్కడ. సో అటువంటి బెనిఫిట్స్ మా దగ్గర కూడా కొంతమందికి ఇస్తారు మా దగ్గర. కాకపోతే ఏంటంటే సిటిజన్స్ కాని వాళ్లకు ఇవి వర్తించాయి కాబట్టి, ఒకవేళ మీరు అటువంటి ఏమైనా తీసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం చెప్తుంది అన్నట్టు. మీరు అడ్రస్ చేంజ్ చేసుకుంటే పర్వాలేదు, మీకు ఇప్పుడు సిటిజన్స్ కు పర్లేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో వచ్చింది అనుకోండి, వాళ్ళు తీసుకుంటే మనకి ఇబ్బంది కదా, మీకు ఇబ్బంది కదా. సో అది అన్నట్టు ఇప్పుడు వాళ్ళు సిటిజన్స్ కి ఇబ్బంది పెట్టట్లేదు, నాన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా ఇటువంటి బెనిఫిట్స్ తీసుకురాదు. వాళ్ళు ఇప్పటికి కూడా మాకు కూడా రేషన్ కార్డుల మాదిరి అక్కడ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఎవరు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఎలిజిబుల్ కాదు కాబట్టి వాళ్ళు తీసుకోరాదు కాబట్టి వాళ్ళు ఎందుకు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అడుగుతారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మేము ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తాం మీకు AR11. ఆ తర్వాత ఇంతకు ముందు మేము ఏదైతే స్టడీస్ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, ఏదైతే ఫిల్ చేసి మీకు ఇచ్చేస్తామో, ఇప్పుడు ఫిల్ చేసిన ఫామ్ ని లాస్ట్ టైం ఇచ్చిన దాన్ని కంపేర్ చేసే అవకాశం ఏమైనా ఉందా USCIS?
ఉంటది. నార్మల్ గా ఏంటంటే ఇదివరకు ఇప్పుడున్న ఫామ్ ఏంటంటే పాత అడ్రస్ ఏంది, కొత్త అడ్రస్ ఏంది, అంతకు మించి ఏమి లేదన్నలా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొత్తగా ఏముంటదంటే మీ ఎంప్లాయర్ ఎవరు, మీ ఏ స్కూల్ పోతున్నారు, తర్వాత మీరు మీ ఎమిగ్రేషన్ లో ఏమేమి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఇంతకుముందు అన్నట్టు ఈ ఆధార్ మన రేషన్ ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయని ఉంటాయి అన్నట్టు. సో కంపేర్ చేసి ఉంటది, ఛాన్స్ ఉంటది వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు ఎంప్లాయర్ ఇచ్చిన అనుకోండి, మీరు ఒక కన్సల్టింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇంకో కన్సల్టింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, ఆ కన్సల్టింగ్ కంపెనీ మీద H1B ఉందా, ఆ కన్సల్టింగ్ కంపెనీ మీద ఉందా అని కంపేర్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటది. వాళ్ళు దాన్ని తీసుకొని కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. వాళ్ళు ఒకవేళ ఏమన్నా టాలీ కాలేదనుకోండి, ఇప్పుడు మీ H1 మీదనేమో మీకు యాపిల్ అని ఉంది, మీరు అక్కడ పోయిన తర్వాత మీరేమన్నారు ఆరెంజ్ కంపెనీకి పనిచేస్తాను అనుకోండి, మరి ఆరెంజ్ కంపెనీకి ఏం పని చేస్తాను, మీకు H1 మీద యాపిల్ కంపెనీ ఉంది కదా అని చెప్పి అబ్జెక్షన్ ఉంటుంది వాళ్ళ. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన AR11తో ఇచ్చిన ఫామ్ని కంపేర్ చేసినప్పుడు ఒకవేళ అది సరిపోలేదు, ఏం చేస్తారు? అంటే నార్మల్ గా ఇప్పుడు నేను చూసిన మాట్లాడాలండి, ఇప్పుడు ఏదైతే 11 పేజ్ ఫామ్ లో ఉందనుకోండి, అందులో వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇప్పుడున్న అడ్రస్ ఏంది, పాత అడ్రస్ ఏంది, అది ఎట్లాగూ టాలీ అవుతుంది. మీ పేరు స్వర్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, మీరు ఏ నేషనాలిటీ, అవన్నీ టాలీ అవుతాయి కదా. చాలా మంది దేశాలు అట్లా మారవు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ మారదు కదా. సో అవన్నీ టాలీ అవుతాయి. ఏవి మనకు టాలీ కాదంటే స్కూల్ అన్నది, ఎంప్లాయర్ అన్నది, అడ్రస్ అన్నది, ఈ మూడే కదా చేంజ్ అయ్యేది. మిగతా ఏం చేంజ్ కావు కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాదు, మీ పాస్పోర్ట్, మీ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ చేంజ్ కాదు, మీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ చేంజ్ కాదు. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పెన్లు అయితే లాస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది, అది కూడా ఇబ్బంది ఏం లేదు అది కూడా. సో ఇప్పుడు మేజర్ గా చేంజ్ అయ్యేది ఏంటంటే అడ్రస్, ఎంప్లాయర్, స్కూల్, ఈ మూడు చేంజ్ అయ్యారనుకోండి, వాళ్ళు లెక్క చూసుకుంటున్నట్టు. అడ్రస్ ఎట్లా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎంప్లాయర్ చేంజ్ చేసిన అనుకోండి, ఈ ఎంప్లాయర్ ఈమె ఆథరైజ్డా, స్వర్ణ గారు ఆథరైజ్డా అని చూసుకోవచ్చు. వాళ్ళు ఈ స్కూల్కి పోతా అన్నా అన్నది ఆథరైజ్డా కాదా అని చూసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళు మీ లాస్ట్ నేమ్ చేంజ్ అయింది అనుకోండి, అరే మీరు మ్యారేజ్, అది నార్మల్ గా పెళ్ళి అయింటలేమో, లాస్ట్ నేమ్ చేంజ్ అయ్యింది చెప్పుకోవచ్చు, అంత తప్పేంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మిస్టేక్ చేసాము, లేదంటే ఏదన్నా అడ్రస్ చేంజ్ లో చిన్నది ఏదన్నా మర్చిపోయాం, ఏదన్నా అనుకోకుండా జరిగిన ఇదని వల్ల ఒకవేళ ఈ గ్రీన్ కార్డుకి సంబంధించి కావచ్చు, లేదంటే వీసా ఎక్స్టెన్షన్ కి కావచ్చు, లేదంటే సిటిజన్షిప్ కి కూడా సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఫైల్ చేయలేదనుకోండి మీరు స్వర్ణ గారు, ఓకే, మీకు ఇబ్బంది వచ్చే ఛాన్స్ చాలా మేజర్ అండి. ఓకే, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. ఫైల్ చేస్తే అందులో క్లరికల్ ఎర్రర్ ఏదైనా ఉన్నదనుకోండి, దాంతో మీకు ఇబ్బంది వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మనోళ్ళు కేర్ఫుల్ గానే ఏ ఎంప్లాయర్ పని చేయాలో, ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేస్తారు కాబట్టి చాలా తక్కువ. అప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. ఒకవేళ మన వాళ్ళు మిస్టేక్ ఎక్కడ చేస్తారో ఎక్కడ చేయకూడదు. వీళ్ళు ఒక కన్సల్టింగ్ కంపెనీకి, ABC కన్సల్టింగ్ కంపెనీకి పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఎంప్లాయర్ ఎవరు, ఎండ్ క్లయింట్ ఎవరు, కోకోకోలా కంపెనీ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారు, అరే ఎక్కడ పని చేస్తున్నావు, ఏ ఎంప్లాయర్ పని చేస్తున్నావు, కోకోకోలా అని చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే H1 మీద కోకోకోలా ఉండదు, H1 మీద ABC కన్సల్టింగ్ కంపెనీ ఉంటుంది. సో ఈ మిస్టేక్ అన్నది మేజర్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర. నేనేం చెప్తున్నా అంటే, మీకు ఎక్కడి నుంచి అయితే పేచెక్ వస్తుందో, ఎక్కడి నుంచి అయితే మీకు H1B ఉందో, అది మీ ఎంప్లాయరు, మీ ఎండ్ క్లయింట్ ఎంప్లాయర్ కాదు. ఇప్పుడు నేను రాహుల్ రెడ్డి, నాకు జీతం ఇచ్చేది రెడ్డి న్యూమన్ బ్రౌన్. నేను టీవీకి వచ్చిన అనుకోండి, నేను టీవీకి పనిచేస్తలేను, నా జాబ్ టీవీ కంట్రోల్ చేస్తలేదు నాది. స్వర్ణ గారి కంపెనీ టీవీ, స్వర్ణ గారి కంపెనీ రెడ్డి న్యూమన్ కాదు. సో టీవీ వచ్చి మాట్లాడినంత మాత్రం టీవీ పేరు పెట్టరాదు. కాబట్టి అటువంటి పెట్టకండి. మీరు ఎవరైతే మీకు శాలరీ ఇస్తున్నారో, ఎవరైతే మీకు H1B ఉన్నారో అది చూసుకోండి. ఒకవేళ H1B ఒక కంపెనీ నుంచి ఉండి శాలరీ ఇంకో కంపెనీ నుంచి వస్తాననుకోండి, లాయర్ కాల్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఫిల్ చేసేసుకున్నట్లయితే పెద్ద ఇబ్బంది పడాల్సినట్టుగా ఏం అనిపించట్లేదు. అవునండి, ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు. ముందు కూడా 9-11 పేజెస్ వచ్చినా కూడా అంత పెద్దగా లాయర్ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు అందులో, పెద్దగా ఏముండదు అందులో.
కాకపోతే ఏంటంటే ఎన్ని పేపర్ వర్క్ వైలేషన్స్ అనవసరంగా లాయర్తో డీల్ చేయాల్సి వస్తుంది రేపు. వాటిని అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారో మనం ఎక్కువ ఆలోచించకుండా ఆ రూల్ని ఫాలో అయిపోయి చేసేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. రైట్. ఇంకోటి ఏంటంటే ఇది మిగతా రూల్స్ కన్నా ఇది చాలా సింపుల్ రూల్. ఇదివరకు మనం ఏం చెప్పినామండి, ఇండియాకి ట్రావెల్ చేయొద్దు మొర్రో అని చెప్పినాం. ఏం లేదు, వాళ్ళ పరిస్థితి ఏమైంది, మహాఘోరం అయిపోయి అక్కడ అటకాయించిపోయినారు. సరే, వాళ్ళు ఎందుకు పోయినరు, పాపం వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ పెళ్లిలే ఉండొచ్చు, వాళ్ళ కజిన్ పెళ్లి ఇంపార్టెంట్ కోసం వాళ్ళు పోయినరు. సరే, దాన్ని మనం సరే ఒప్పుకోవచ్చు. కానీ ఈ ఏఆర్ లెవెల్ అన్నది చిన్న పని. దీని గురించి మీరు ఇబ్బంది పడ్డారు అనుకోండి, మరీ బాధ ఉంటుంది మాకు. ఇప్పుడు మీ పెళ్లి అనుకోండి మీరు ఇండియా పోయి స్ట్రక్ అయిపోయినట్టు సరే అర్థం చేసుకోవచ్చు మేము. అరే నాయన పెళ్లికి అయితే బాగారా నాయన. కానీ ఈ ఏఆర్ లెవెల్ అన్న చిన్నది కాబట్టి మీరు మా మాట విని మీరు ఫిల్ చేయండి. ఫైనల్ గా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడైతే అందరు కూడా ఎవరైతే మీ యుఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరు, తర్వాత యుఎస్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ కజిన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అడ్వైజ్ చేయండి. ఏఆర్ 11 అన్నది కొత్తగా వచ్చింది, మీరు అందరు ఫిల్ చేయాలని, గ్రీన్ కార్డు వాళ్ళు కూడా ఇదాన్ని ఫిల్ చేయాలని మీరు అడ్వైజ్ చేయండి. సార్, చిన్న పని చేస్తే అయిపోద్ది, అంతే, పెద్ద టెన్షన్ అంతే. లేదండి, ఇంతకు ముందు అయ్యో ఏమైపోతుందనే భయంతో చాలా ఎండప్ చేస్తూ ఉండేవాళ్ళం మన ఇంటర్వ్యూస్. ఇప్పుడు అదంతా ఏమైనా చిన్న పని కాబట్టి చేసుకుంటే అయిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని తీసేస్తే బెటర్. దాన్ని అట్లే ఉంచుంది అనుకోండి సెప్టిక్ అయ్యింది. అది చిన్న ముల్లే కూడా, చిన్న ముల్లే, చాలా చిన్న ముల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏఆర్ 11 ఈ ఫామ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది కూడా, మీరు చెప్తున్న దాని ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.